కేవలం కేవలం 5 నిమిషాల్లోనే లోన్. ఎలాంటి పేపర్స్ అవసరం లేదు. ఒక్క క్లిక్ చేయండి, లక్షల రూపాయలు మీ ఖాతాలో పడిపోతాయి. ఇలాంటి యాడ్స్ మీ ఫోన్లో ఎప్పుడైనా చూసారా? ఆ సమయంలో డబ్బు అవసరం ఉండి ఆ లింక్ క్లిక్ చేయాలనిపించిందా? ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఆ ఒక్క క్లిక్ మీ ప్రశాంతమైన జీవితాన్ని నరకంగా మార్చేయొచ్చు. అవును, మీరు విన్నది నిజమేనండి. ఈ రోజుల్లో ఆన్లైన్ లోన్స్ అనేవి ఎంత ఈజీగా దొరుకుతున్నాయో అంతకంటే భయంకరమైన ఉచ్చులో మనల్ని నెట్టేస్తూ ఉన్నాయి. డబ్బులు ఖాతాలో పడగానే సంబరపడిపోతాం కదా, కానీ ఆ తర్వాత మన పర్సనల్ ఫోటోలు, కాంటాక్ట్స్ వేరే వాళ్ళ చేతికి వెళ్తే, మన పరువు బజారున పడితే, అసలు ఈ ఆన్లైన్ లోన్స్ యాప్ వెనుక జరుగుతున్న ఆ చీకటి దందా ఏంటి? మీరు తీసుకునే లోన్ మీకు సహాయం చేస్తుందా, లేక మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుందా? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం డబ్బు విషయం కాదు, మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కూడా. ఒకప్పుడు లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేవాళ్ళం కదా, 100 రకాల సంతకాలు పెట్టాలి కదా. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, బ్యాంకులు మాత్రమే కాదు వందలాది ప్రైవేట్ యాప్స్ పుట్టుకొస్తూ ఉన్నాయి. మా దగ్గర తీసుకోండి అంటే మా దగ్గర తీసుకోండి అని పోటీ పడుతూ ఉన్నాయి. జనాల అవసరాలను ఆసరాగా చేసుకొని కేవలం ఆధార్, పాన్ కార్డు ఉంటే చాలు క్షణాల్లో లోన్ ఇచ్చేస్తున్నాయి. ఇక్కడి వరకు అంతా బానే ఉంది, కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ సౌకర్యం వెనుక ఒక పెద్ద డేటా దొంగతనం ఉంది తెలుసా? మీరు గమనించారో లేదో, ఒక లోన్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అది కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది కదా. సాధారణంగా మనం చదవకుండానే అలో 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 అని క్లిక్ చేస్తూ వెళ్ళిపోతాం. అక్కడే మనం పప్పులు కాలేస్తున్నాం తెలుసా మీకు? ఒక లోన్ ఇచ్చే యాప్కి మీ కాంటాక్ట్స్తో ఏం పని? మీ గ్యాలరీలో ఉండే ఫోటోలతో ఏం పని? ఆలోచించారా ఎప్పుడైనా? మనం ఎప్పుడైతే ఆ పర్మిషన్స్ ఇస్తామో మన ఫోన్లోని అమ్మ, నాన్న, బంధువుల నెంబర్లు, మన పర్సనల్ ఫోటోలు అన్నీ ఆ యాప్ సర్వర్లోకి వెళ్ళిపోతాయి. రేపు పొద్దున్న మీరు ఈఎంఐ కట్టడం ఒక్కరోజు ఆలస్యం అయితే చాలు, ఇంకా వాళ్ళు చేసే మొదటి పని ఏంటో తెలుసా? మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఇతను దొంగ, లోన్ ఎగ్గొట్టాడు అని మెసేజ్ పెట్టడమే వాళ్ళ పని. ఇంకా ఘోరమైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ మీ గ్యాలరీలోని ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించటం. డబ్బు అవసరం మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది, కానీ ఇలాంటి యాప్స్ మనిషిని బతకలేక చచ్చేలా చేస్తూ ఉన్నాయి. మీరిచ్చే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలు కేవలం ఆ యాప్ దగ్గరే ఉంటాయని అనుకుంటే మాత్రం పొరపాటే. చాలా ఫేక్ యాప్స్ మీ డేటాను థర్డ్ పార్టీలకు, అంటే డేటా అనలిటిక్స్ కంపెనీలకు లేదా ఇతర మోసగాళ్లకు అమ్మేస్తున్నాయి. అందుకే మీకు సంబంధం లేని లాటరీలని, క్రెడిట్ కార్డులని, స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి. మీ ఆర్థిక భద్రత మొత్తం గాల్లో కలిసిపోతుంది అంతే. మరి ఆన్లైన్ లోన్ తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు, బట్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, మీరు లోన్ తీసుకుంటున్న యాప్ లేదా వెబ్సైట్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉందా లేదా అని 100 సార్లు చెక్ చేయండి. అది ఒక రిజిస్టర్ ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అయితేనే ముందుకు వెళ్ళండి. యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది మీ కెమెరా, గ్యాలరీ, కాంటాక్ట్స్ పర్మిషన్ అడిగితే వెంటనే దాన్ని డిలీట్ చెయ్యండి. నిజమైన లోన్ యాప్కి మీ సిబిల్ స్కోర్ కావాలి, కానీ మీ గ్యాలరీ ఫోటోలు కాదు కదా. బోర్ కొట్టినా సరే వాళ్ళ ప్రైవేట్ పాలసీ చదవండి. అందులో వడ్డీ రేటు, హిడెన్ ఛార్జీలు ఎలా ఉన్నాయో చూసుకోండి. అలాగే ప్లే స్టోర్లో ఆ యాప్ కింద ఉన్న రివ్యూస్ని చదవండి. ఎవరైనా మోసపోయారా అని ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. ఆపదలో ఉన్నప్పుడు డబ్బు దొరికితే చాలు అని అనుకుంటాం, ఓకే, కానీ ఆ తొందరపాటు మన పరువు ప్రతిష్టల్ని నాశనం చేసేలా ఉండకూడదు కదా. టెక్నాలజీ మన మంచికే, కానీ దాన్ని వాడే విధానం తెలియకపోతే అదే మన కొంప ముంచుతుంది. మీకు లేదా మీ స్నేహితులకు ఎవరికైనా ఇలాంటి లోన్ యాప్స్ లింక్స్ వస్తే దయచేసి క్లిక్ చేయకండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ వ్యక్తిగత సమాచారం మీ ఆస్తి, దాన్ని దొంగల చేతిలో అస్సలు పెట్టకండి. ఈ వీడియో మీకైతే ఎంతో కొంత ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఆన్లైన్ లోన్స్ విషయంలో మీకేదైనా అనుభవం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఖచ్చితంగా తెలియచేయండి. నలుగురికి తెలుస్తుంది. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళను కూడా ఈ డిజిటల్ మోసాల నుంచి కాపాడండి.